నమస్కారం సార్. సార్ చాలామంది అంటే మా ఏజ్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సమ్ రిలేటివ్స్ కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే మాట అంటుంటారు. ఏంటి అంటే హార్డ్ వర్క్ చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతారు అని చెప్పి. కానీ నిజానికి హార్డ్ వర్క్ చేస్తే చాలా వరకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే రిక్షా తొక్కేవాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఎండలో అలా తొక్కుతూ చాలా కష్టపడుతున్నాడు. కానీ అదే లైఫ్ అక్కడే అయిపోతుంది అతనిది. ఏ హార్డ్ వర్క్ చేయని అంటే స్మార్ట్ వర్క్ చేస్తూ వచ్చిన వాడు బిల్డింగ్లో ఏసీ రూమ్లో మంచిగా చక్కగా కూర్చొని ఒక లగ్జరీ లైఫ్ని కొనసాగుతూ ఆ సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏది నిజమో అంటారు? హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలా? మీరు ఏం చెప్తారు? ఇక్కడ కష్టపడి పని చేస్తే జీవితంలో పైకి వస్తారు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఇది తరతరాలుగా వస్తున్న స్టేట్మెంట్ కదా. అంటే మీకే కాదు, మీకు మీ పేరెంట్స్ చెప్పి ఉండొచ్చు, మాకు మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ చెప్పి వాళ్ళ పేరెంట్స్. సో చాలా తరాలుగా అది వస్తున్న విషయం. అయితే ఏమైందంటే ఈ తరం మారుతున్నప్పుడు కాంటెక్స్ట్ అంటే ఒక కాన్సెప్ట్, ఒక విషయం ఒక కాంటెక్స్ట్ చెప్పాలి, ఒక సందర్భంలో ఒక మాట చెప్పబడుతుంది. ఈ సందర్భం అనేది మిస్ అవుతుంది, ఈ మాట అనేది ఫాలో అవుతుంది, మాట కంటిన్యూ అవుతుంది, సందర్భం మిస్ అవుతుంది. ఈ సందర్భం మిస్ అవ్వడం అనేది ఎట్లా అంటే ఏదో సందర్భంలో అప్పట్లో ఏది ఒక ఈ యొక్క స్టేట్మెంట్ పుట్టిన సందర్భంలో కష్టపడి పనిచేస్తే జీవితంలో పైకి వస్తామని చెప్పే సందర్భంలో వాడు బొత్తిగా సోమరిపోతాయండి. అసలు ఏ విధమైన పని చేయకపోతే కష్టపడి పని చేయరా లైఫ్లో పైకి వస్తావు. ఇట్ ద బిగినింగ్ అంటే వాడు అసలు ఏ పని చేయకుండా సోమరిపోతులా కూర్చుంటే అట్లా సోమరిపోతులా కూర్చోగా కష్టపడి పని చేస్తే పైకి వస్తావు అని చెప్పి చెప్పబడ్డది. దాన్ని ఏ సందర్భాలు అంటే సోమరిపోతుకి చెప్పబడ్డ విషయం అది, రైట్. సో సోమరిపోతు అనే విషయం పక్కకి పోయింది, ప్రతి వాళ్ళకి చెప్పడం మొదలైంది. అందరికీ అదే మాట చెప్తూ ఈ రోజు జనరేషన్ తర్వాత జనరేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఈ ఒక పురోహితుడు వాళ్ళ ఫాదర్ చనిపోతే ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ సెరమనీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో నల్ల పిల్లి ఒకటి, ఆ నల్ల పిల్లిని తీసుకెళ్లి వాళ్ళకి ఒక 7 సంవత్సరాల బాబు, ఈ బాబుని ఏమంటారు ఈ నల్ల పిల్లిని తీసుకెళ్ళి అక్కడ వేప చెట్టు కట్టిరా, ఇంటికి వేప చెట్టు ఉంది, వేప చెట్టు కట్టిరా, వీడిపోయి వేప చెట్టు కట్టేసి పిల్లడు చూశాడు. అంటే ఒక సెరమనీ జరుగుతున్నప్పుడు నల్ల పిల్లిని తీసుకెళ్లి వేప చెట్టు కట్టారు. నా తండ్రి పండితుడు. సో ఏదో కారణం లేకుండా కాలక్రమేణా ఏం జరిగింది, ఈ 7 సంవత్సరాల పిల్లడు పెద్దోడైండు, ఈ తండ్రి చనిపోయాడు. ఈయన ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వీనికి ఇంకొక 5-6 పిల్లడు ఉన్నాడు. ఈ పిల్లడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చూస్తే నల్లపిల్లి లేదు. అంటే సెరమనీలో నల్లపిల్లి పెట్టాలి కదా, నల్లపిల్లి లేకపోతే చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఎవడింట్లో నల్లపిల్లి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ వేప చెట్టు కట్టి సెరమనీ చేసాడు. పిల్లడు చూసాడు, నల్లపిల్లిని తీసుకొచ్చి పెట్టాడు. సిటీ బాగా కాలక్రమేణా సిటీ పెరిగింది, అది పెరిగిన తర్వాత ఈ పిల్లడు పెద్దోడైపోయి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇప్పుడు ఇటు సెరమనీ చేయాలి. అపార్ట్మెంట్లో ఉన్నాడు. అంతకుముందు ఇళ్ళకి కింద నేల మీద ఇల్లు, చెట్లు గిట్లు ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాడు. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు సెరమనీ చేయాలంటే ఏం కావాలి, ఇప్పుడు 2 వస్తువులు కావాలి, ఓ వేప చెట్టు కావాలి, ఒక నల్లపిల్లి కావాలి, లేవు కదా అని చెప్పి మొత్తానికి మార్కెట్ అంతా తిరిగి కష్టపడి 2 ఫర్ నల్లపిల్లి ప్లాస్టిక్ వేప చెట్టు 2 పట్టుకొచ్చి దాన్ని కట్టి ఫార్మాలిటీ నడిపించి ఇది వాడు కొడుకు చూస్తున్నాడు. వాడు ఇంకా పెద్ద ఆడేమే అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయిందని ఇప్పుడు మళ్ళీ సెరమనీ చేయాలి. ఏం లేదు కదా, వాడేం చేయండి గూగుల్లో ల్యాప్టాప్లో టీవీ స్క్రీన్ మీద ఒక పెద్ద వేప చెట్టు బొమ్మ, దానికి ఒక నల్లపిల్లి బొమ్మ పెట్టి డిజిటల్గా పెట్టి వీడు సెరమనీ కంప్లీట్ చేస్తాడు. ఇంత చేసి ఏమిట్రా జరిగిందంటే మొట్టమొదట్లో నల్లపిల్లిని కట్టేసిన వాడికి ఇంట్లో పిల్లి వాడి దగ్గర చనువు ఉండటంతో మాటికి వీడి దగ్గరికి వస్తుంటే దీపాలు ఉంటాయి, ఇది దాని మీద తగిలిన దీనికి కాలుతుంది, లేదా దీపం తగిలితే దీపం కింద పడుతుంది, అశుభం ఎందుకు అని చెప్పి ఇది అడ్డం వస్తుంటుంది మంచిగా అని చెప్పి ఆ పిల్లోని నుంచి ఆ చెట్టుకి కట్టేరా అన్నాడు. ఇన్సిడెంట్ అనేది వేప చెట్టు కట్టేరా అంటే ఈయన చెప్పిన ఉద్దేశం ఏంటి వేరు, పిల్లి అడ్డం వస్తుంది కాబట్టి కట్టేయమన్నాడు. అశుభం జరగకూడదు ఏదోటి తన రీజన్ తనకుంది, ఆ పిల్లిని అక్కడ కట్టేయమని. పిల్లి డిస్టర్బెన్స్ చేస్తుంది. తర్వాత తరంలోకి చూసారు ఎట్లా వచ్చింది, ఆఖరికి అయితే డిజిటల్ ఫార్మాట్లో కూడా వచ్చేసింది. సో ఇక్కడ కాంటెక్స్ట్ మిస్ అయ్యారు జనాలు, కాన్సెప్ట్ మటుకు ఫాలో అవుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తే లైఫ్లో పైకి వస్తారా అన్నప్పుడు చెప్పబడింది సోమరిపోతు. ఇది ప్రతివాడు అప్లై చేయడం మొదలుపెట్టాడు, రైట్. ఇది ఒక ఆస్పెక్ట్ మీరు అడిగింది. 2వ ఆస్పెక్ట్ మీరు అన్నట్టుగా ఈ రిక్షా తోలేవాడు కానీ లేదా హమాలి పని చేసుకునేవాడు కానీ శారీరకంగా శ్రమ చేసి వాడు జీవితాంతం శారీరకంగానే శ్రమ చేస్తున్నాడు. అదే ఒక ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద కూర్చొని ఓన్లీ విత్ టెలిఫోన్, మొబైల్ ఆపరేటర్, ల్యాప్ ఇలా చల్లగా కూర్చొని ఏమాత్రం చెమట చిందించకుండా, చెమట చుక్క కూడా రాకుండా ఉన్నాడు, లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక్కడ మీరు ఇంకో వర్డ్ వాడేది స్మార్ట్ వర్క్ అనే దగ్గరికి వచ్చేసరికి నాకు కొంత క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. నా లైఫ్లో నేను ఇప్పటిదాకా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది స్మార్ట్ వర్క్ అని చెప్పిన వాడే కనపడ్డాడు, కానీ రిజల్ట్ రాకముందు నేను ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తున్నా, ఈ స్మార్ట్ వర్క్ తోటి నేను తొందరగా రిజల్ట్ తెచ్చుకుంటా అని అనౌన్స్ చేయగలిగిన వాడు దొరకలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ వర్క్ వల్ల వచ్చింది అని చెప్పి చెప్పుకున్నాడే తప్పితే రిజల్ట్ రాకముందు నీకు స్మార్ట్ వర్క్ నిజంగా నువ్వు స్మార్ట్ ఫెయిల్ అయ్యి నీ దగ్గర స్మార్ట్ వర్క్ ఉంటే నువ్వు చెప్పాలి కదా, ఇప్పుడు నేను ఇంత ఈజీగా చేస్తున్నా, దీంతో నేను రిజల్ట్ తెచ్చుకుంటా అని చెప్పాలి. అంటే కాకముందు చెప్పేటోడు నాకు కనపడలేదు. మేబీ ఉండొచ్చు ఆడియన్స్ దగ్గర, మనకు తెలియదు, నాకు తగలలేదు.
సో వచ్చిన తర్వాత నేను స్మార్ట్ వర్క్ చేసి రిజల్ట్ వచ్చినాయని చెప్పేవాడే విన్నాను. సో స్మార్ట్ వర్క్ అనేది రిజల్ట్ రాకముందు ఉంటుంది అనే విషయంలో నా అనుమానాలు నాకు ఉన్నాయి. సో అది కూడా పక్కన పెట్టింది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, కష్టపడి పనిచేస్తే లైఫ్లో పైకి వస్తారు, డబ్బు సంపాదిస్తారు, సక్సెస్ఫుల్ అవుతారు. ఈ కష్టపడి పని చేయటం అనే దానికంటే కూడా నేనేమంటా అంటే శ్రమించడం అంట. శ్రమించడం అనే వర్డ్కి నేను ఇప్పుడు కష్టపడి పని చేయటం కాదు. కష్టపడి పని చేస్తున్నావు అంటే ఇక్కడ మీనింగ్లో మన మైండ్కి వెళ్ళి ఒక మీనింగ్ చూడండి. పని చేయడానికి ఏం చేస్తున్నావు? కష్టపడుతున్నావు. పని చేయడానికి కష్టపడుతున్నావు, కష్టపడి పని చేస్తున్నావు కదా, కష్టపడి పని చేస్తున్నావు అంటే నువ్వు కష్టపడి అంటే పని చేయడానికి కష్టపడుతున్నావు. పని చేయడానికి కష్టపడినప్పుడు నీకు పని యొక్క రిజల్ట్ ఫుల్ ఎట్లా వస్తుంది? సో మైండ్కి మీనింగ్ అలాగే అంటే పని చేయడానికే మనం కష్టపడాలి, చదవడానికే కష్టపడుతున్నాడు అన్నమాట. వీడు కష్టపడి పని చదవట్లేదు. సో ఈ కష్టపడి పని చేస్తున్నాం, కష్టపడి చదువుతున్నాం అన్నప్పుడు మన మైండ్కి వెళ్ళే మీనింగ్ అట్లా వెళ్తుంది. సో ఏంటంటే వాడు ఏం చేసినా అన్న ఫీలింగ్లోకి వెళ్తాడు, కష్టంగా తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనేమంటే శ్రమ, ఎఫర్ట్స్, నో హార్డ్ వర్క్, ఎఫర్ట్స్. అంటే దానికి ఏం కావాలి? సింపుల్ అండి. లైఫ్లో రెండు పాయింట్స్. ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. సో మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, మీకేం కావాలి, మీకు లైఫ్లో ఏం కావాలి. రెండు, దానికి మీ నుంచే ఏం కావాలి. మీకేం కావాలి, దానికి మీ నుంచే ఏం కావాలి. అది ఫ్రీగా రాదు, మీ నుంచి ఒకటి కోరుకుంటుంది. అది ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాలంటే సివిల్స్ ఐఏఎస్ చదువుతున్న అబ్బాయి ఉంటాడు, ఐఏఎస్ కలెక్టర్ కావాలి, తన డ్రీమ్ వస్తుంది. కానీ అది తన నుంచి కొంత కోరుకుంటుంది. రోజుకి 15-16 గంటలు చదవడం, కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు, టీవీలు, గర్ల్ ఫ్రెండ్స్ ఏమీ లేకుండా ఫోకస్ చేయడము, కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టడం, ఆ ఇంటెలిజెన్స్, ఆ తెలివితేటలు, మేధస్సు, ఆ వర్కింగ్ నేచర్, ఎబిలిటీస్, రోజుకు 10-15 గంటలు అదే పని మీద కూర్చోగలగడము. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ అందరూ అరే బాగుపడిపోతున్నాం రా, ట్రిపుల్ ఆర్ పోతున్నాం రా, లేదా ఇంకోటి ఇదేంటి మొన్న వచ్చిందంటే కలికిపోతున్నాం రా అన్నా పోకుండా కూర్చోగలగడం. అంటే ఇవన్నీ కూడా తన చెల్లించే ధర, తను చేయాల్సిన త్యాగాలు. లేదా అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనం వెళ్దాం, బయటికి వెళ్దామన్నా నో చెప్పగలగడం. జ్వరం వచ్చినా, ఒంట్లో బాగాలేకపోయినా, బాగున్నా, అలసిపోయినా, ఏం చేసినా చదవాల్సినంత చదవగలగడం. సో ఇవన్నీ ఏంటి? అది కోరుకుంటుంది. అవన్నీ తను ఇయ్యగలిగిన రోజు నాకు తనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయా, స్మార్ట్ వర్క్ తో పని చేస్తే డబ్బులు వస్తాయా, లేదా రిలాక్స్డ్ గా కూర్చుంటే డబ్బులు వస్తాయా? కాదు. నీకేం కావాలి, దానికి ఏం కావాలి. సింపుల్. ఇంకోటి రూపాయలు కావాలా? రైట్, వస్తాయి. తెలుసుకోవాల్సింది దానికి నువ్వేం కావాలి, దానికి నువ్వేమి ఇవ్వాలి. నువ్వు ఏమిస్తే నీకు ₹1 వస్తుంది. ఇంతకుముందు ఎపిసోడ్స్ చెప్పినట్టుగా నువ్వు ఏ విధమైన వాల్యూ యాడ్ చేయాలి. ₹1 నీ లైఫ్లోకి రావాలి అంటే నువ్వు ₹1 విలువైన సర్వీస్ ని, లేదా ఒక గూడ్స్ ని, ఒక వస్తు రూపంలో, ఆ టీవీ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా సరే, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే ఒక వస్తు రూపంలో అవతల వాళ్ళకి ఇవ్వగలరు. ₹1 విలువైంది. లేదు ₹1 విలువైన సర్వీస్ చేయగలరు. లేదు ₹1 సరిపడినంత విజ్ఞానం అందించగలరు. ఈ మూడిట్లో ఏదో ఒకటి నువ్వు ₹1 విలువైంది నీ దగ్గర నుంచి వెళ్తే, అంటే దిస్ మనీ ఈజ్ కంప్లీట్లీ ఒక ఎనర్జీ. మనీ ఈజ్ అన్ ఎనర్జీ అండ్ ఇట్ కమ్స్ ఇన్ ఎక్స్చేంజ్. సింపులెస్ట్ పాయింట్ ఏంటంటే మనీ అనేది ఎనర్జీ, అది ఎక్స్చేంజ్ లో మాత్రమే వస్తుంది, ఫ్రీగా రా అంటే డైరెక్ట్ గా రా. ఎక్స్చేంజ్ లో మాత్రం నువ్వు ఒకటి ఇస్తే దానికి ఎక్స్చేంజ్ గా డబ్బు వస్తుంది. సో ఏమి ఇస్తున్నావు, దట్ డిపెండ్స్. అంటే నీకు ₹1 కావాలి అంటే ₹1 నీకు కావాలనుకున్నప్పుడు అది నీ నుంచి కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? ₹1 విలువ కోరుకుంటుంది. ₹1 విలువ నువ్వు ప్రపంచానికి ఏ విధంగా ఇస్తావు? ఇట్లా ఇస్తావా అంటే మళ్ళీ ₹1 విలువ కలిగించాలి. ఇందులో మళ్ళీ 2 రకాలు చూడండి. ₹1 విలువైన సర్వీస్ ఒకటే చేస్తావా అంటే మీ దగ్గర ₹1 రియల్ ఎస్టేట్ ల్యాండ్ పీస్ ఉంది, లేదా బిల్డింగ్ ఉంది, గుడ్స్, వస్తువు. ఆ వస్తువు అమ్మేసాను ₹1 నీకు వచ్చేసింది. సింగిల్ షాట్, సింగిల్ ట్రాన్సాక్షన్. లేదు 50 లక్షలు 2 ఉన్నాయి, 2 అమ్మితే కోటి వస్తుంది. లేదు 25 లక్షలు 4 ఉన్నాయి, ఈ అమ్మితే కోటి. సో యూఆర్ గెటింగ్ ఇట్. అట్లా నీ దగ్గర ఓన్లీ ₹10 వస్తుంది అనుకో, నీ దగ్గర ఓన్లీ ₹10 వస్తుంది. సో ఎన్ని ఇవ్వాల్సి ఉంటుంది? 10 లక్షలు ఇస్తే గానీ కోటి. సో దర్ ఇస్ 2 డిఫరెంట్ థింగ్స్, వాల్యూ గేమ్, వాల్యూమ్ గేమ్. వాల్యూ గేమ్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ₹1 వస్తువు ఒకటే ఇచ్చి సింగిల్ ట్రాన్సాక్షన్ క్లోజ్. ఈ ₹10 వాల్యూమ్ గేమ్. ₹10 వస్తువు 10 లక్షలు నువ్వు అమ్మితే గానీ నీ కోటి రాదు. తేడా ఇక్కడ వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ వాడు, పూర్ క్లాస్ వాడు ఈ వాల్యూమ్ గేమ్ లో ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ₹10 వస్తువు అమ్మడంలో బిజీగా ఉంటాడు. వీడు 10 లక్షలు అమ్మేసరికి వీడి జీవితం తెల్లారిపోయింది. అదే మీరు ఏంటంటే హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నాడు అన్న చూసారా, వాడు ఇలా ₹1 సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. సో సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తాడు, లేదా 20,000 అంటే వీడికంటే బెటర్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. వాల్యూ గేమ్ లో ఆడతాడు. వాల్యూ గేమ్ లో ఆడినప్పుడు తక్కువ ట్రాన్సాక్షన్స్ లో నువ్వు ఎక్కువ మనీని పొందగలవు. వాల్యూమ్ గేమ్ ఆడినప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లో తక్కువ మనీని పొందగలవు. నీ దమ్మును బట్టి నువ్వు ఎట్లా ఆడుతావు. గేమ్, ఇట్స్ ఎ గేమ్. మనీ మేకింగ్ ఇస్ ఎ గేమ్. ఆ గేమ్ నువ్వు ఎట్లా ఆడతావు, ఎలా ఆడతావు, ఎక్కడ ఆడతావు, ఎవరితో ఆడతావు, దట్ మేక్స్ ద డిఫరెన్స్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ మంచి లాజిక్స్ అయితే కనబడుతున్నాయి. ఎలా లైక్ హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేసేవాడు ఎక్కడ ఉంటాడు, మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడున్నాం, ఎందుకు ఉన్నాము అనే క్లారిటీ అయితే మీరు ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.